నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశల్. రామ్ గోపాల్ వర్మ పైన ఫైబర్ నెట్ ఆల్రెడీ కేసు వేసింది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇదే విషయంగా డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. సార్, రామ్ గోపాల్ వర్మపై ప్రభుత్వ డబ్బు వినియోగించుకొని అన్యాయంగా తినేశారు అని చెప్పేసి 1.5 కోటి వరకు మింగేశాడు అని చెప్పేసి ఫైబర్ నెట్ ఆరోపించి అలాగే కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఇమీడియట్ గా ఆయనని అరెస్ట్ చేసే ప్రక్రియ ఏదో చూస్తూ ఉన్నారు. సో ఇందుకు గాను రామ్ గోపాల్ వర్మ రెస్పాండ్ అయ్యి నా దగ్గర డబ్బులు ఏం లేవు, నేను దివాలా తీసేశాను అని చెప్పేసి లేఖ రాశారు. దీన్ని ఎలా చూడాలి అని అంటారు? అంటే డబ్బులు లేకపోతే అరెస్ట్ చేయరా, వాడేసుకుంటే అరెస్ట్ చేయరా? అంటే అరెస్ట్ చేయటం వేరండి. అరెస్ట్ చేయటం వేరు, కేసులు పెట్టారు ఇతని మీద. అంటే ఇక్కడ వర్మ గారి మీద చాలా కేసులు ఉన్నాయి, ఇది ఒకటే కాదు. అంటే ఈయన తీసినటువంటి వ్యూహం శబదం అంటే 2 సినిమాలు. ఈ 2 సినిమాలు కూడా వీళ్ళు ఏపీ ఫైబర్ నెట్కి ఇచ్చేశారు. అవి కారణం ఏంటంటే ఆ టైంలో ప్రభుత్వానికి అనుకూలంగా సినిమాలు తీశారు. ఆ టైంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని, జనసేనని టార్గెట్ చేస్తూ ఆ సినిమాల్లో కంటెంట్ ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారిని పోలినటువంటి ఒక పాత్ర, పవన్ కళ్యాణ్ని పోలినటువంటి ఒక పాత్ర, ఇవన్నీ ఉన్నాయి. అయితే సెన్సార్ సర్టిఫికేట్లు వచ్చినాయి ఈ 2 సినిమాలకి. సెన్సార్ వాళ్ళు అభ్యంతరం చెప్పింది ఏంటంటే ఆ పేర్లు అవి కొంచెం మార్చండి అని చెప్పారు. అది మార్చారు వీళ్ళు. మార్చి ఫైనల్గా సెన్సార్కి వెళ్ళి సర్టిఫికేట్లు వచ్చే టైంకి ఎలక్షన్ దగ్గర పడిపోవడంతో ఒక సినిమా థియేటర్లో రిలీజ్ అయింది. వ్యూహం అనే సినిమా రిలీజ్ అయ్యి శపథం అనే సినిమా ఆగిపోయి దాన్ని ముందు ఫైబర్ నెట్లో పెట్టి ఆ తర్వాత దీన్ని నెమ్మదిగా దానిలోనే పెట్టారు. అప్పుడు గౌతమ్ రెడ్డి గారు దాని ఇన్ఛార్జిగా వ్యవహరించేవాడు. ఆ సందర్భంగా వీళ్ళ మధ్య కొంత మనీ ట్రాన్సాక్షన్ ఏదో జరిగింది అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి ఆరోపణ. అంటే ఆ ఫైబర్ నెట్ నుంచి వీళ్ళకి డబ్బులు ఇచ్చారు అని. సో అది కొనుగోలుకు సంబంధించిన డబ్బులుగా చూడొచ్చు. ఈయన ఏదో చెప్తాడు దానికి. అయితే సార్, ఇక్కడ ఒక చిన్న విషయం, చంద్రబాబు నాయుడు పైన కేసు పెట్టడానికి కూడా ఫస్ట్ పెట్టింది గౌతమ్ రెడ్డి అయితే తర్వాత మధుసూదన్ రెడ్డిగా చూపిస్తున్నారని, ఎన్నో అవకతవకలు ఉన్నాయి అని కూడా చెప్తూ ఉన్నారు కదా, దీనికి ఏమంటారు? చంద్రబాబు గారి మీద పెట్టిన కేసులో అవకతవకలు ఉన్నాయి అనేది ఒక ఆరోపణ, తెలుగుదేశం నుంచి పెట్టినటువంటి ఎలిగేషన్. అంటే లేవు, మేము క్లియర్గానే పెట్టామని వాళ్ళు చెప్తున్నారు. కేంద్ర హోంశాఖ అనుమతితోనే ఆ రోజున అరెస్ట్ జరిగిందని కూడా వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. అయితే వర్మ గారి వ్యవహారానికి వస్తే, వర్మ గారి గొడవ ఏంటంటే ఈయన ఆ రోజుల్లో జరిగినటువంటి ట్రాన్సాక్షన్ ప్రధానంగా వర్మకి మాత్రమే సంబంధించింది కాదు. దాసరి కిరణ్ అని ఆ సినిమాకు ఒక 2 సినిమాలకి కలిపి ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు. ఆయనకు కూడా లింక్ అయి ఉన్నటువంటి వ్యవహారం ఇది, కేవలం వర్మ కాదు. రెండోది, ఈయన దగ్గర ఇప్పుడు డబ్బులు కట్టమంటే నా దగ్గర ఎక్కడ ఉన్నాయి, నా దగ్గర డబ్బులు లేవని చెప్పాడు ఆయన. నేను దివాళా తీశాను, దానికి సంబంధించినటువంటి ఇన్సాల్వెన్సీ ఏదైనా వేసుంటే ఆ కాగితాలు తీసుకెళ్లి కోర్టుకు సమర్పించుకుంటే సరిపోతుంది ఆయన. కాబట్టి కోర్టు ఎలా డెసిషన్ తీసుకుంటుంది అనేది చూడాలి. తర్వాత ఆల్రెడీ కొన్ని కేసుల్లో ఈయన ముందస్తు బెయిల్ తీసుకుని ఉన్నాడు వర్మ గారు. ఈయన మీద చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు, అలాగే లోకేష్ ఫోటోలు, పవన్ కళ్యాణ్ ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ కొన్ని అంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు అనేటువంటి కేసులు కూడా ఉన్నాయి వర్మ మీద. ఆ కేసులు పెట్టిన సమయంలో పోలీసులు ఆయన అరెస్ట్ చేయడానికి వచ్చారు అని, ఆయన పారిపోయాడని, ఎక్కడ దాక్కున్నాడు అక్కడ దాక్కున్నాడని రకరకాల ప్రచారాలు జరిగాయి. ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్గా చెప్పాడయ్యా, నేను ఎక్కడికి పారిపోలేదు, ఇక్కడే ఉన్నాను అని మీడియాతో మాట్లాడుతూనే ఉన్నాడు ఆయన రెగ్యులర్గా. ఈలోపు కోర్టు నుంచి ఆయనకు ముందస్తు బెయిల్ వచ్చింది. కానీ అయితే ఆయన చెప్పిన మాట ఏంటంటే ఆ రోజున అంటే తనని అరెస్ట్ చేయటం అనే ప్రోగ్రాం విచారణకి హాజరు కమ్మని వాళ్ళు అడిగారు. అయితే ఆయన గొడవ ఏంటంటే 3 చోట్ల పెట్టారు కేసులు. ఒకటి అనకాపల్లిలో పెట్టారు, ఒకటి తుళ్ళూరులో పెట్టారు, ఇంకోటి ప్రకాశం జిల్లా మద్దిపాడులో పెట్టారు. సంవత్సరం తర్వాత రియాక్ట్ అయ్యి మీరు ఈ కేసులు పెట్టడం వెనకాల కాన్స్పిరసీ ఉందని నేను అనుకుంటున్నాను. రెండోది, రాష్ట్రంలో 3 ప్రాంతాల్లో కేసులు పెట్టడం, అది కేవలం తనని హెరాస్ చేయడం కోసం మాత్రమే పెట్టారు అనేది కూడా ఒక అభ్యంతరం చెప్పాడు ఆయన. చెప్పి దీనికి సంబంధించిన క్లారిటీ లేదు నాకు, అందుకని నేను విచారణకు రావట్లేదు, కోర్టుకు వెళ్తున్నానని చెప్పాడు ఆయన. అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు విచారణకు రావడానికి నాకు అభ్యంతరం ఏమీ లేదు అని చెప్పాడు.
ఇప్పుడు మళ్ళీ నోటీసులు ఇచ్చారు. ఆయన విచారణకు వస్తాననే చెప్పాడు. రేపు విచారణకు వెళ్తాడు ఖచ్చితంగా. వెళ్ళి ఆ విచారణ సందర్భంగా నిజానికి ఆయన ఇలాంటి పొలిటికల్ సినిమాలు తీయటం అనేది ఒక రకంగా తప్పు చేశాను నేను, భవిష్యత్తులో అలాంటి తప్పు చేయను, తప్పు అంటే అలాంటి సినిమాలు తీయను అనేది ఎన్నికల రిజల్ట్ వచ్చిన వెంటనే ఓ మాట అనేసాడు ఆయన. అయితే పౌసాని కృష్ణమురళి అలాగే అలీ వీళ్ళ మీద కూడా ఆ టైంలో కొంచెం దాడులు జరిగినాయి. అలీ మీద కంటే కూడా పౌసాని కృష్ణమురళి మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్తో దాడి జరగబోయింది. ఆయన తెల్ల జెండా ఎగరేశాడు, సరెండర్ అయిపోయి రాజకీయ సన్యాసం అని ప్రకటించాడు, ప్రెస్ మీట్ పెట్టి. ఆ తర్వాత ఆ హడావిడి ఆగింది. ఇలా దాదాపుగా ప్రతి ఒక్కరూ తెల్ల జెండాలు ఎగరేయటం, ఏదో అరెస్ట్ జరిగిపోతుందని హడావిడి క్రియేట్ అవటం ఇలా జరిగింది. అంటే ఆ రోజున అధికార పార్టీకి అనుకూలంగా బిహేవ్ చేసినటువంటి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన చాలా మందిని కంట్రోల్లోకి తీసుకోవడానికి ఒక ప్రయత్నం జరిగింది. అయితే వర్మ గారు కొంచెం సిస్టమేటిక్గానే స్పందించాడు ఈ విషయంలో. ఆయన ప్రధాన ఆరోపణ ఏంటంటే ఇది వాంటెడ్గా పెడుతున్నారు, ఈ కేసులు ఇబ్బంది పెట్టడానికి పెడుతున్నారు. రెండోది, ఇంత టైం తర్వాత కేసులు పెట్టడం ఏమిటి, పెట్టుంటే మనోభావాలు ఆ రోజునే గాయపడ్డాయి కదా. నేను ట్విట్టర్లో వాళ్ళ ఫొటోస్ పెట్టి కామెంట్ చేసినప్పుడు ఆ రోజునే మీకు మనోభావాలు గాయపడి ఉంటే ఆ రోజునే కేసు పెట్టి ఉండాల్సింది. అలా కాకుండా సంవత్సరం తర్వాత కేసులు పెట్టడం ఏమిటి, ఇలాంటి కొన్ని నిశ్చిత అభిప్రాయాలు ఉన్నాయి ఆయనకి. ఆ అభిప్రాయాల ప్రాతిపదికనే మాట్లాడుతున్నాడు. ఈ ఫైబర్ నెట్ గొడవ, ఈ డబ్బులు అంటే ఈ కేసుల కంటే కూడా డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగిన వ్యవహారం కొంచెం బలంగా ఉంటుంది అనే ఉద్దేశంతో దీన్ని ముందుకు తీసుకొచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఆల్మోస్ట్ ఇప్పుడు ఏం జరిగినా పర్వాలేదు అన్న మూడ్లో ఉన్నాడు. ఆల్రెడీ ఒక కేసు ఆయన ఈ మధ్య కాలంలోనే బాంబే నుంచి ఒక కోర్టు ఒక జడ్జిమెంట్ వచ్చింది, ఒక చెక్ బౌన్స్ కేసులో ఆయనకి నాన్ బెయిలబుల్ వారెంట్లు ఇష్యూ అవటం, అంటే వాయిదాలకు హాజరు కావడం లేదు అనే ఉద్దేశంతో ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అయింది. అది ఇష్యూ అయిన తర్వాత వీళ్ళు రీకాల్ పిటిషన్ వేసుకున్నారు కోర్టు, అది అడ్మిట్ అయింది. కాబట్టి దానికి కూడా ఆయన విచారణకు హాజరవుతాడు. ఆ టైంలో కూడా మీడియాలో వర్మ అరెస్టు అంటే కోర్టు శిక్ష విధించినట్టుగా మాట్లాడేశారు చాలా మంది. శిక్ష విధించారు, అయిపోయింది, వర్మ జైలుకి వెళ్ళిపోతున్నాడు అని ప్రచారం జరిగింది. అయితే సార్ ఇక్కడ ఏంటంటే 15 రోజుల గడువే ఇచ్చారు ఫైబర్ నెట్ వాళ్ళు, అది అయిపోయింది, ఆయన లేఖ కూడా రాశారు. కానీ ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియా కేసుల పరంగా ఆయన పోలీస్ స్టేషన్ కి వెళ్తారో విచారణకి, అప్పుడు ఈ ఫైబర్ నెట్ కేసు కూడా తీసి ఆయనను అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, అరెస్ట్ అయిపోతాడు అని అంటూ ఉన్నారు. అరెస్ట్ అవుతాడని నేనైతే అనుకోవడం లేదు. రైట్, ఆయన చెప్పుకోవాల్సింది ఆయన చెప్పుకుంటాడు అంతే. అలాగే దానికి సంబంధించి కేవలం వర్మ ఒకడే బాధ్యుడు కాదు, ఆ సినిమా కేవలం దర్శకుడు మాత్రమే. ఆ సినిమాకి నిర్మాత దాసరి కిరణ్ గారు. దాసరి కిరణ్ లేకుండా వర్మకి సంబంధం ఉంది అని చెప్పడం టెక్నికల్గా కరెక్ట్ కాదు. అందుకని ఒకవేళ ఫైబర్ నెట్కి సినిమాలు ఇచ్చినప్పటికీ ఆ ట్రాన్సాక్షన్ ఫైబర్ నెట్కి అలాగే దాసరి కిరణ్కి మధ్య జరిగి ఉంటుంది. దానిలో వర్మ ఇన్వాల్వ్ అయి ఉండే అవకాశం తక్కువ. అదే చెప్పుకుంటాడు ఆయన. ఒకవేళ నేను డబ్బులు కట్టాలంటే నా దగ్గర లేవు, నేను ఆల్రెడీ ఇన్సాల్వెన్సీ పిటిషన్ వేసేసుకుని ఉన్నాను, ఇదిగోండి అని చూపిస్తాడు, అయిపోతుంది. అయితే విచారణకు హాజరవటము, ఒకవేళ కోర్టుకు ప్రొసీడ్ అయితే వాయిదాలకు హాజరు కావటం, అనివార్యంగా వాయిదాలకు హాజరు కావాల్సి ఉంటుంది. హాజరు కాకపోతే ఏం జరుగుతుందో కూడా తెలుసు ఆయనకి. మళ్ళీ నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తాడు, తీసుకెళ్ళి లోపల కూర్చోబెడతారు. ఈ గొడవ కంటే కూడా వాయిదాలకి ఒక 2 వాయిదాలు ఎగ్గొట్టినా కానీ 3వ వాయిదాకైనా వెళ్ళి హాజరైతే సరిపోతుంది. తొందరగా కేసులు తెముల్చుకుని బయటపడిపోవాలనే మూడ్లో ఉన్నాడు ఆయన. సో ఎందుకనో అరెస్ట్ అయితే అవ్వరు, డెఫినెట్ గా కోర్టు ఆదేశాల మేరకే ఆయన కూడా ప్రవర్తించి విచారణకి హాజరయ్యి కోఆపరేట్ చేస్తారు. కోఆపరేట్ చేసే మూడ్ లోనే ఉన్నాడు ఆయన. సో తొందరగా ఈ ప్రాబ్లం నుంచి బయటకు పడాలి